50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనం ప్రతి కుటుంబంలో కూడా ఎక్కువగా కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము. అయితే ధనం గురించి అయితే ఏంటి, ఆరోగ్యం గురించి అయితే ఏంటి, ముఖ్యంగా వీటికి మించి ఇంకొక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం. అదేంటి అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళు వృద్ధిలోకి రావాలని, వాళ్ళ చదువు గురించి, వాళ్ళకు మంచి చెడులు నేర్పే విధానం గురించి, వీటన్నింటిపైన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. అయితే కొంతమంది పిల్లల్లో చూసుకుంటే చాలా వరకు చదువులో వెనకపడి ఉండటము, లేదు అంటే జ్ఞానం విషయానికి వస్తే బుద్ధి తక్కువగా ఉండడము, కొంచెం అంటే వెంటనే చెప్పింది అర్థం చేసుకోకపోవడము, స్కూల్లో టీచర్స్ చెప్పిన పాఠాలను కానివ్వండి, ఇంకా మిగతా ఏ విషయాలైనా కూడా అంత శ్రద్ధగా పెట్టలేకపోవడము, ఫోకస్ అనేది తగ్గిపోవడము, ఇలాంటివి చూస్తుంటాం. అలాంటి పేరెంట్స్ అయితే పిల్లల విషయంలో చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి పిల్లల కోసం లలితా సహస్రనామంలో ఎటువంటి నామం పారాయణం చేస్తే బాగుంటుందో ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ పేరి అరుణ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. అమ్మ ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా పిల్లలకు మించిన ఆలోచన ఇంకా ఏది వేరే తల్లిదండ్రులకు ఉండదమ్మా. అయితే ఎక్కువ ఫోకస్ అంతా మనం సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, లేదు వ్యాపారం చేయాలి, ఎన్ని రకాల విషయాలు ఉన్నా కూడా పిల్లల పైన ఫోకస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అరే మా పిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా వృద్ధిలోకి రావాలి, ఇలాంటి జాబ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది పిల్లలు చాలా మందబుద్ధితో ఉంటుంటారు, ఎంత చెప్పినా వినకుండా ఉంటుంటారు, చదువులో చాలా వెనుకబడి ఉంటుంటారు, అసలు ఒక ఫోకస్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళు లలిత పారాయణంలో ఎటువంటి నామం కనుక చేస్తే సహస్రనామాల్లోంచి బాగుంటుందంటారు? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఈరోజు జనరేషన్ పిల్లలకి మీరు అడిగిన క్వశ్చన్కి తప్పకుండా వాళ్ళకి ఆన్సర్ వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు చేస్తే ఆ ఫలితం కూడా వాళ్ళకి తగ్గుతుంది. అలాంటి ఒక మంత్రము, ఒక నామము మన లలితా సహస్రంలో ఉందమ్మా. లలితా సహస్రం అంటేనే మహామంత్రములు. సో మనము ప్రతి నామము కూడా ఒక మంత్రంగా తీసుకుని దాని యొక్క ఉపయోగం అంటే దాని గురించి అర్థం చేసుకుని మనం కనుక దాన్ని జపిస్తే అది ఒక మహామంత్రం అవుతుంది. ఎప్పుడైతే ఆ మంత్రం జపిస్తామో, మనం దేని గురించి అది చదువుతున్నామో దాని ఎఫెక్ట్, ఆ వైబ్రేషన్స్, ఆ మంత్రం యొక్క శక్తి, పవర్ మన లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనలో ఆ చేంజెస్ కనిపిస్తాయి. అలాంటి ఒక నామము ఇప్పుడు మీరు అడుగుతున్న ఈ జనరేషన్లో పిల్లలు చదువుల గురించి వాళ్ళు ఫోకస్ పెట్టట్లేదు, వాళ్ళు సీరియస్గా ఉండట్లేదు, చదువులోను సిన్సియర్గా ఉండట్లేదు. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్తాను. ఈ మధ్యన పిల్లల్లో బద్ధకం ఎక్కువ పెరుగుతోందమ్మా. కరెక్ట్ అమ్మా. ఇవన్నీ పక్కన పెట్టినా చదువుకోకపోవడం ఇవన్నీ, కానీ బద్ధకం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లేజీనెస్. వాళ్ళు ఎంత ప్రతి పనికి కూడా చాలా లేజీగా ఫీల్ అవుతున్నారు. అరే ఇప్పుడు చెయ్యాలా, తర్వాత చేద్దాంలే అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా వాళ్ళది ఎవరి పనులు వాళ్ళు చేసుకుని, నేను స్కూల్కి వెళ్ళాలి, నా టైం నేను మెయింటైన్ చేసుకోవాలి, నా పనులు నేను చేసుకోవాలి, దాంట్లో కూడా వాళ్ళు చాలా లేజీగా ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడానమ్మా ఎంత గొప్ప ఒక మహామంత్రం లాంటి శ్లోకము లలితా సహస్రంలో ఉంది. ముందు దాన్ని చెప్తాను, దాని తర్వాత అది పఠిస్తే ఏంటవుతుందని కూడా చెప్తాను. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఇది శ్లోకము, 10వ శ్లోకము లలితా శాస్త్రంలో. ఇక్కడ ఏమిటి వర్ణిస్తున్నారు? అమ్మవారి యొక్క దంతములు. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. అమ్మవారి యొక్క పళ్ళు పై వరుస కింద వరుస రెండింటినీ కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు. శుద్ధ విద్య అంటే, విద్య అంటే తెలుసు కదా మనకి, అది ఎడ్యుకేషన్ అనుకోండి, జ్ఞానము. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? జ్ఞానము. ఇది మహాబ్రహ్మ జ్ఞానం అన్నమాట. అమ్మవారు నోరు అంటే, అమ్మవారి యొక్క పళ్ళ వరస అంటే జ్ఞానం అంతా కూడా అమ్మవారికి నోట్లోనే ఉంది. ఎప్పుడైతే మనము ఈ నామాన్ని పఠిస్తామో, ఎలాంటి బద్ధకస్తులైనా, ఎలాంటి ఫోకస్ పెట్టలేని పిల్లలైనా,
దానిని భక్తితోటి లేదు మనం మన గురించి మనం బాగుండాలి, మనం మంచి పై లెవెల్లోకి వెళ్ళాలి, మన స్కూల్లో అవనండి, కాలేజీలో అవనండి, ఎక్కడైనా సరే మంచిగా ఉండాలి అనుకుని ప్రతి వాళ్ళు అనుకుంటారు కానీ చెయ్యరు కదా, అదే మెయిన్. అలా అనుకున్న వాళ్ళకి ఈ శ్లోకం కనుక పఠిస్తే అది కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి వాళ్ళు తప్పకుండా ఇది వాళ్ళు ఒక మంత్రం కింద తీసుకుని జపించి అది ఒక్కరోజు చేసేస్తే కాదమ్మా, మినిమం 11 టైమ్స్, అలాగే 21 డేస్, మినిమం 11 టైమ్స్ 21 డేస్ ఇదే కనుక చేస్తే వాళ్ళల్లో కాస్త ఆ బద్ధకము, తర్వాత ఏమో ఆ తక్కువ ఫోకస్ ఉండి రెస్ట్లెస్గా ఉంటారు, అవన్నీ తగ్గుతాయి నెమ్మది నెమ్మదిగా. జ్ఞానం అంటే ఏమిటి? మనకి ఏదైతే మనకి తెలియదో దాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. తో వాళ్ళు ఫోకస్ ఎందుకు పెట్టట్లేదంటే మేబీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్ మీద కానీ ఆ టాపిక్ మీద కానీ ఇంట్రెస్ట్ లేదనుకోండి, వాళ్ళు దాన్ని కొంచెం డైవర్ట్ చేసేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది పిల్లలు ఇక్కడే ఇటు అటు అవుతూ ఉంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. ఒకవేళ ఏ సబ్జెక్ట్ అయినా ఇంట్రెస్ట్ లేదనుకుంటే దానిని కొంచెం వాళ్ళు పక్కన పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో ఈ మంత్రం యొక్క పవరు మన లోపలికి వెళ్ళి మన జ్ఞానాన్ని పెంచి మన మైండ్ని క్లియర్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. చూడండి, మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా ధ్యానం ఎందుకు చేస్తాము, యోగా ఎందుకు చేస్తాము, మన లోపల ఉన్న బాడీలో ఉన్న మన ఈ సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అందుకే ఈ చక్రాల గురించి అవి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. యాక్టివేట్ అవ్వాలి అంటే ఈ మంత్ర మహిమ మనం మళ్ళీ మీరు చదివింది నాకు పనికిరామంటే అంత పనికిరాదు. నా గురించి నేను చేసుకుంటే అది ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను చదువుకున్నది నేను వింటున్నాను, విని నా లోపలికి వెళుతోంది, ఆ ఎనర్జీ లోపలికి వెళుతోంది. వెళ్ళిన తర్వాత మనకి ఏదో ఒక చక్కటి చేంజ్ మనకు అనిపిస్తుంది లేదు నిజమే మనం చెయ్యాలి. అప్పటి వరకు అంత ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ థింకింగ్ చేంజ్ అవుతుంది, వాళ్ళ థాట్స్ చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే థాట్ చేంజ్ అయిందో వాళ్ళల్లో మెల్లిగా ఫోకస్ పెరుగుతుంది. కొంచెం బద్ధకంగా ఉన్నవాళ్ళు మళ్ళీ కొంచెం యాక్టివ్గా ఉండడం మొదలు పెడతారు. ఇవన్నీ జరుగుతాయమ్మా. ఎందుకంటే శుద్ధ విద్యాంకురాకారంటే అమ్మవారు జ్ఞానశక్తి, అందుకే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నారు. ఆవిడ మహాజ్ఞానము. ఆవిడ ఇంత ఈ శ్లోకం ద్వారా అమ్మవారి జ్ఞానాన్ని మనం తలుచుకుంటే ఆ జ్ఞానం మనకు అమ్మవారు ఇస్తుంది. అంత పవరు ఈ నామంలో ఉంది. తో ఇవేమీ చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళందరికీ కూడా మనందరినీ కూడా అన్నీ తెలుసుని అనుకుంటాం మనం. ప్రతిదీ నాకు తెలుసునని ఏదైతే అనుకుంటామో నిజం చెప్పాలంటే అంతా తెలియదు, కానీ ఒక భావనలో ఉండిపోతాము. కానీ ఎంత తెలుసున్నా ఇంకా తెలుసుకోవాలి, ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం అని ఆ క్యూరియాసిటీ ఉండాలి. పిల్లల్లో ఈ క్యూరియాసిటీ ఉండట్లేదమ్మా ఇప్పుడు. వాళ్ళకి ఈ గూగుల్, ఈ సెర్చ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత టెంపరీ అంత అప్పటికప్పుడేది, దాని తర్వాత గుర్తుండదు. గుర్తుంటది వాళ్ళకి, జ్ఞాపక శక్తి ఉండదు. కానీ జ్ఞాపక శక్తి కావాలి అంటేనమ్మా కాస్త స్పిరిచువల్లో ఉండి మంత్రాలు ఇలాంటివి పట్టిస్తే మన లోపల అది ఎప్పటికీ ఉండిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మంత్రం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందమ్మా? పెరుగుతుంది. ఎందుకంటే మహావిద్య, జ్ఞాన విద్య, అమ్మవారు ఆ జ్ఞానశక్తి మనకి ఇస్తుంది. ఎంతో మందికి నేను ఈ మంత్రం ఇచ్చానమ్మా. రీసెంట్లీ నేను మెడికల్ స్టూడెంట్స్కి ఇచ్చాను. మెడికల్లో చదువుతున్నారు, పాపం 2 సార్లు 3 సార్లు అటెంప్ట్ చేశారు, అవ్వలేదు వాళ్ళది. ఎవరి ద్వారానో నాకు కాంటాక్ట్ చేశారు. తో చాలా ఎఫెక్టివ్. 2-3 ఇయర్స్ నుంచి అవని పిల్లలకి ఇప్పుడు అయింది, క్లియర్ చేశారు వాళ్ళు. నమ్ముతారు, నమ్మకం పెట్టుకోవాలి, తప్పకుండా అవుతుందమ్మా. ఎలా అవుతుందో దానికి కూడా చెప్పాను కదా. ఇది ఒక మహామంత్రము. మనం చదివినప్పుడు కాస్త శ్రద్ధగా, అంటే ఇటు అటు తిరుగుతూ అలా కాకుండా ఒక చోట కూర్చుని 1 minute 2 minutes పడుతుందమ్మా. 11 టైమ్స్ ఒక్క నామాన్ని చదవడానికి 11 టైమ్స్ చదవడానికి 2 minutes కంటే ఎక్కువ పట్టదు. ఆ 2 minutes మీరు ఒక శ్రద్ధతో కూర్చుని, భక్తితో కూర్చుని చేస్తే ఆ పవరు, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో మంత్రంలో లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళి మనకి ఎక్కడ యాక్టివ్ చేయాలో యాక్టివ్ చేస్తుంది, మన బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. తప్పకుండా జరుగుతుంది. ఎంతో మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. తో ఈవెన్ నా రామాయణం నేర్చుకుంటున్నప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు ఒరిస్సాలో. చాలా పేరెంట్స్ అయితే ఇంకా వాళ్ళు ఫెడప్ అయిపోయారు. అస్సలు ఏమీ రాదమ్మా, మొద్దమ్మా వాళ్ళే అన్నారు వాళ్ళ పిల్లాడిని.
మొద్దమ్మా ఈ పిల్లాడు ఏమీ చేయట్లేదమ్మా అని. నేనన్నాను పర్వాలేదండి, కొంచెం టైం ఇవ్వండి, అవుతుందని ఇలాగ ఈ శ్లోకం ఇచ్చిన తర్వాత ఆ పిల్లాడు ఇప్పుడు చాలా బాగున్నాడు. ఎంత కాలానికి మార్పు వచ్చిందమ్మా కొంచెం పిల్లల్లో? వాళ్ళకు నేను చెప్పాను ఒక 2-3 మంత్స్ మీరు చేయించండి. అలా మీరు ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో అయిపోయేది కాదు. ఇప్పటి వరకు జరిగింది 10 రోజుల్లో అయిపోవాలని ఎలా అనుకుంటారు? స్పూన్ ఫీడింగ్ కూడా ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. ఏదైనా కావాలి ఇన్స్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నానంటే రేపే నాకు రిజల్ట్ వచ్చేది, అది కూడా కోరుకోకూడదమ్మా. మనం రిజల్ట్ గురించి కూడా ఆలోచించద్దు. మనం ఏం చేయాలి, మన పని మనం చేద్దాము. రిజల్ట్ వస్తుందా రాదా అని ఆలోచించి మొదలు పెడితే మీకు నిజంగా రిజల్ట్ కనిపించదు. రిజల్ట్ పట్టించుకోకండి, రావడం వస్తుంది. కానీ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది దాని వెనకాల మీరు పడ్డారు అంటే నిజంగా మీకు మీ ఫోకస్ ఎక్కడుంది? రిజల్ట్ మీద. శ్లోకం మీద తక్కువ ఉంది, మంత్రం మీద తక్కువ ఉంది, రిజల్ట్ మీద ఎక్కువ ఉంది. అప్పుడు మీకు రిజల్ట్ కనిపించదు. రిజల్ట్ మీ ఫోకస్ పెట్టకండి, మీరు చేసి దాని మీద ఫోకస్ పెట్టండి. కంపల్సరీగా అవుతుందమ్మా. ఏ సమయంలో అయినా చేసుకోవచ్చమ్మా మన ఇష్టం ఉన్నప్పుడు. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయై నమః, లాస్ట్ లో యై నమః అదొక్కటి. ఏ శ్లోకాన్ని ఏ మంత్రానికైనా ఇది యై నమః యాడ్ చేసుకోవాలి. అంటే అమ్మవారికే మనం చదువుతూ అమ్మవారికి మనం సమర్పిస్తున్నాం. అమ్మ మాకు ఇది ఇయ్యి అని అడుగుతున్నాము. అమ్మవారికి అడుగుతూ నమస్కారం పెడుతున్నాం. అమ్మ భక్తితో, ఒక గ్రాటిట్యూడ్ తోటి, ఒక కృతజ్ఞతా భావంతో అడుగుతున్నాము. అమ్మ ఇప్పుడు గురు ఉపదేశంతో తీసుకున్న మంత్రానికి ఎక్కువగా అంటే ఫలితం ఉంటుంది అంటారు. ఇప్పుడు ఇలా వీడియో చూడటం వల్ల అంటే మీరు వాళ్ళకు ఉపదేశం ఇచ్చినట్టుగానే అవుతుందా? దానికి కూడా అంతే ఫలితం వస్తుందంటారా? వస్తుందమ్మా, చెయ్యొచ్చు. వాళ్ళు భావించాలి. ఇప్పుడు నా ఎదురుకుండా అమ్మగారికి వచ్చున్నారు, నేను అమ్మగారు చెప్పింది నేను చేస్తాను. నేను ఇప్పుడు చెప్పాను కదా, శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయై నమః. నేను చెప్పిన వెంటనే వాళ్ళు కూడా ఇదే లైన్ రిపీట్ చేసుకున్నారు అనుకోండి. నేను ఇక్కడ చెప్తున్నాను, వాళ్ళు అక్కడ రిపీట్ చేస్తున్నారు, అది మంత్రం తీసుకున్నట్టు. ఒకవేళ లోకల్లో దగ్గర వాళ్ళకి వీలుంటే కలిసి లేకపోతే ఫోన్ ద్వారా చేస్తే అది ఇస్తాను. అలా కుదరదు అనుకుంటే ఈ వీడియో కూడా వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ మంత్రం వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందమ్మా. వాళ్ళు నమ్మాలి, చెయ్యాలి, భక్తి ఉండాలి. నమ్మకము, భక్తి, శ్రద్ధ, ఈ 3 ఉండి ఒక 41 days చేయమనండి అమ్మా. ఎవరినైనా పిల్లలారా అందరికీ నేను అందరికీ చెప్తున్నాను, మీరందరూ కూడా ఒక 41 days ఈ ఒక్క నామం చదవండి. మీలో ఉన్నది ఆ లేజినెస్ అది తగ్గిపోతుంది. అలాగే మంచి జ్ఞానం పెరుగుతుంది, చాలా యాక్టివ్గా ఉంటారు రోజంతా. ఏదైతే ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వస్తారు. మంచి తెలివితేటలతోటి ఇటుపైన అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలా ఆ స్థితికి వస్తారు. కానీ కొంచెం కష్టపడాలి. కష్టే ఫలే అంటారు. మనకి హిందీలోను కష్ట కర్నేసే కృష్ణ మిల్తే హే అంటారు. కొంచెం కష్టపడితే దేవుడు మనకి కనికరిస్తాడు. అమ్మా, లక్ష్మీ కళ అంటారు. కొంతమందిని చూడగానే ఇప్పుడు మీరు అనిపించినట్టుగా సాక్షాత్తు లక్ష్మీదేవి కూర్చున్నారు అనే రకంగా ఒక భావన కలుగుతుంది. కొంతమందిని చూడగానే నవ్వుతూ, మనకు అసలు అక్కడ ఏ జోకు ఏది లేకుండా, రీజన్ లేకుండా మనకు నవ్వాలనిపిస్తుంది. అలా పాజిటివ్గా అనిపిస్తుంటుంది. అయితే ఎందుకని అంటే మనం ఎంత తాపత్రయపడ్డా కూడా అలా వాళ్ళలా ఉండాలి అనుకున్నా కూడా ఉండలేకపోతుంటాం. ఇదంతా కూడా ఉండకుండా మంచి పాజిటివ్ వైబ్రేషన్తో మనము ఉండాలి, మన ఎదుటి వారిని ఉంచాలి అని అంటే లలిత సహస్రనామాల్లోంచి ఒక నామం ఉందని చెప్పారు. అదేంటమ్మా? నిజమమ్మా, చాలా మంచి క్వశ్చన్ అడిగి. అందరికంటే ముందు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఆశీర్వచములు, ధన్యవాదములు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అమ్మా, ఈ రోజుల్లో మనందరికీ కూడా కావాల్సింది ఒక చిరునవ్వు కావాలమ్మా. మన ముఖం మీద చిరునవ్వు ఉంటే మనం ఎలాంటిదైనా కూడా మనం నెగ్గగలము, ఎదుర్కోగలము. అవునమ్మా. ఆ చిరునవ్వుతోటే మనలో ఉన్న కష్టాలు చాలా ఉంటాయి. మనకి కష్టాలు బాధలు లేని మనుషులు ఉండరమ్మా. కానీ చాలామంది కష్టాలు బాధలు లోపల పెట్టుకున్నా కూడా వాళ్ళ ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. ఆ చిరునవ్వుతోటే ఎదరవాళ్ళని ఇంప్రెసివ్గా అవతల ఎవ్వరు అనుకోలేరు తనకు నిజంగా అన్ని బాధలు ఉన్నాయా అని. ఆ చిరునవ్వుతోటే తన సంసారాన్ని చక్కగా కష్టాలున్నా కూడా చాలా ముందుకు తీసుకువెళ్తుంది. ఎవరైనా, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, ముఖం మీ చిరునవ్వు మాత్రం కావాలి. దీని గురించి మనకు లలితా శాస్త్రంలో ఎంత మంచి శ్లోకం ఉందో, ఎంత మంచి మంత్రం ఉందోనమ్మా. ఒక నామము. ఏంటమ్మా నామం?
మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మందస్మిత ఇక్కడ చెప్తున్నారు, అమ్మవారు ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. మందస్మిత అంటే చిరునవ్వు, ఎప్పుడు అలా చిరునవ్వు నవ్వుతూనే ఉంటుంది. ఆ చిరునవ్వుతోటి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. కామేశుడు అంటే అమ్మవారి యొక్క భర్త, కామేశ్వరుడు కామేశ్వరి. తో కామేశ్వరుడు మనసులో కూడా పైకి కిందకి ఇలాగ తేలుతున్నట్టు అనమాట. ఆవిడ యొక్క మందస్మితం చూస్తూనే కామేశ్వరుడు మనసు కూడా ఆవిడి చిరునవ్వుకి లొంగిపోయాడు. అమ్మవారి యొక్క నవ్వుకి కామేశ్వరుడు కూడా ఆ చిరునవ్వు చూస్తూనే ఉండిపోతున్నాడు. తన మనసులోనే ఆ చిరునవ్వును అలా పెట్టుకుని కూర్చున్నాడు. అంత అందమైన ఒక భావం వచ్చే ఒక శ్లోకం లలితా సహస్రంలో. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? కామేశ్వరుడునే ఇంప్రెసివ్ చేస్తోంది అమ్మవారి యొక్క చిరునవ్వు. అర్థం చేసుకుంటున్నారు కదా? అంత ఇంప్రెసివ్గా చిరునవ్వుతో ఉండి కామేశ్వరుడే ఎల్లప్పుడూ ఆవిడ చూస్తూనే ఉంటాడట. ఆ మందస్మితన్ మనకిక్కడ ఏం చెప్తుందంటే, మనమందరూ కూడా మన జీవితంలో చిరునవ్వు తెచ్చుకోవాలి. అది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా మన ముఖం మీద చిరునవ్వు ఉండాలి. ఆ చిరునవ్వు ఎలా వస్తుంది? ఆ చిరునవ్వు రావాలి అంటేనమ్మా మనకి కాస్త చిన్నప్పటి నుంచైనా ఒక పాజిటివిటీ. అంటే మనం చాలామందిని చూస్తే చాలా సీరియస్గా ఉంటారు. ఎంతోమందిని చూస్తుంటాను. నేను ఒక్కొక్కసారి అంటూ ఉంటాను వాళ్ళని, అమ్మ కాస్త నవ్వండి అమ్మా. నేను నిజంగా అంటూ ఉంటాను. మా క్లాసెస్లో అలా సీరియస్గా కూర్చుని వాళ్ళకి బాధలు ఉంటే వాళ్ళ మొహం మీద కనిపించిపోతుంది. నేను అన్నాను, ఏంటమ్మా ఏమైందమ్మా? చెప్పలేమండి, చాలా బాధలో ఉన్నామండి, అయినా చిరునవ్వు నవ్వండి అమ్మా అంటాను. నిజమే, మీకు బాధ ఉంది కానీ ఒక్కసారి నవ్వండి అంటే అప్పుడు వాళ్ళు ఆ చిరునవ్వు నవ్వితే వాళ్ళే అంటారు, నిజమే అమ్మా ఎన్నేళ్ల తర్వాత మీరు మా చేత చిరునవ్వు నవ్వించారు అని. బాధల్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చిరునవ్వు చక్కగా మందస్మితంగా ఉండాలి. లోపల ఉన్న బాధను కూడా మరిపించేస్తుంది చిరునవ్వు అమ్మ. ఇప్పుడు నేను నవ్వుతూ మీతో మాట్లాడుతున్నాను, మీరు కూడా నాకు అదే రెస్పాన్స్ ఇస్తారు. నేను సీరియస్గా ఉన్నాను, నేను అస్సలు నవ్వట్లేదు, మీరు మాట్లాడుతున్నారు, మీకు మనసులో అనిపిస్తుందా ఏంటి తిని ఇంత సీరియస్గా ఉంటారు, కొంచెమైనా నవ్వచ్చు కదా అనుకుంటాం కదా. నేను ఇంత నవ్వుతున్నాను, మాట్లాడిస్తున్నాను, అయినా తన నుంచి ఏంటి అలా ఉన్నారు, ఏ రెస్పాన్స్ లేదు అనుకుంటాం. తో అందుకే ఇక్కడ మనం ఎప్పుడు ప్రతి వాళ్ళు కూడా చిరునవ్వు మాత్రం మనసులో ఉంచుకోవాలి. ఇక్కడ ఒక రియల్ సంఘటన చెప్తున్నాను మీకు. ఒక మెడికల్ షాప్ ఉంది మాకు దగ్గరలోనే. ఆ మెడికల్ షాప్ అతను ఎప్పుడు అంటే కొత్తగా పెట్టుకున్నాడు పాపం. చిన్న మెడికల్ షాపు ఎక్కడో చాలా లోపలికి ఉంది, అందరికీ కన్వీనియంట్గా కూడా లేదు. కానీ అతను చేసేది ఏంటంటే ఆ మెడికల్ షాపులో ఎవ్వరు వచ్చినా కూడా నవ్వుతూ, నాయన రండి కూర్చోండి, ఇక్కడ మీకు ఏం కావాలి, ఏం మెడిసిన్ కావాలి, ఎంత మందస్మితంగా ప్రేమతోటి వచ్చి పిలిచి ఆ నవ్వుతో ఆ కస్టమర్స్ని ఆకట్టుకుంటున్నాడు. ఎప్పుడైతే కస్టమర్స్ అతనిలో ఉన్న చిరునవ్వు చూసి ఆ మంచితనాన్ని చూస్తున్నారో ఎక్కడ లోపలకున్నా కూడా కస్టమర్స్ పెరగడం మొదలుపెట్టారు. అప్పుడు అందరూ అంటారట, మేమందరం దూరం అని చూడట్లేదు, డిస్టెన్స్ అని మాకు డబ్బు అవుతుందని కూడా కాదు, కానీ అతనిలో ఉన్న చిరునవ్వు, అతనిలో ఉన్న ప్రేమ భావన, దానివల్లను దూరమైనా కూడా మేము అక్కడికి వెళ్తున్నామని. దేనివల్ల అతను ఆకట్టుకున్నాడు? తన చిరునవ్వుతోటి. ఇదేనమ్మా ప్రతి మనిషిలోనూ, పిల్లల్లో కూడా ఈ చిరునవ్వు ఉందనుకోండి, దేనినైనా వాళ్ళు గెలవగలరు. ఎలాంటి కష్ట పరిస్థితినైనా కూడా వాళ్ళు దాన్ని దాటగలరు. అమ్మ, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా, అంటే ఎన్ని బాధలు ఉన్నా సరే మేము పాజిటివ్గా ఉండాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి మంత్రం చేసుకోవచ్చా అమ్మ? తప్పకుండా అందరూ చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరికైతే మాటలు వస్తాయో, మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస యై నమః, లాస్ట్లో యై నమః. ఇది చిన్నపిల్లలు మాటలు వచ్చిన పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా, స్పెషల్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా బాగా చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి పాపం హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు చిరాకుల్లో ఉంటారు, చాలా వాళ్ళ బాధల్లోనే ఉండిపోతూ ఉంటారు, ముఖంలో చిరునవ్వే రాదు. అలాంటి వాళ్ళు ఇది చదువుకున్నారంటే, చదువుకున్న తర్వాత వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళలో పాజిటివిటీ పెరుగుతుంది. పాజిటివిటీ పెరిగి ఆ చిరునవ్వు ముఖం మీద వచ్చి వాళ్ళ బాధలను కూడా మర్చిపోతారమ్మా. ఎంతో మంది డిసీజెస్లు ఉన్న వాళ్ళు
ఈవెన్ నాకు సాధకులు ఉన్నవాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. నేను ఇప్పుడే రీసెంట్లీ కలిశాను. నేను వాళ్ళకి అదే చెప్పాను, మీ ముఖం మీ చిరునవ్వు ఉంచుకోండి. మీ లోపల ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నది కూడా మీరు మర్చిపోతారు. ఆ చిరునవ్వు మిమ్మల్ని అన్నీ మర్చిపోయేటట్లు చేస్తుంది, మీలో పాజిటివిటీ తీసుకొస్తుంది. ఆ పాజిటివిటీ కావాలంటే మనకు ముఖం మీ చిరునవ్వు కావాలి. తర్వాత ప్రేమ, ఎప్పుడైతే చిరునవ్వు వస్తుందో ఆటోమేటిక్గా ప్రేమ కూడా వచ్చేస్తుంది, కనెక్టివిటీ రెండింటికి. అంతేకాని మనం చిరునవ్వు నవ్వుతూ సీరియస్గా అలా ఉండదు. చిరునవ్వు ఉందంటే ప్రేమ ఉంది అక్కడ. సో ఈ కనెక్టివిటీ ఉంది. ఈ చిరునవ్వుకి అంత మహత్వం ఉందమ్మా. ఎన్నిసార్లు చేయాలమ్మా ఈ మంత్రం కూడా? 11 సార్లు. ఇది కూడా టైం ఉంటే 21 సార్లు చేయండి, లేకపోతే 11 సార్లు, మినిమం 11 సార్లు 41 డేస్ చేయండి. మనం 41 డేస్ ఎందుకంటామో చెప్తాను. చూడండి, దేనికైనాను అలవాటు పడ్డం. ఇప్పుడు ఇలా 41 రోజు చేసామనుకోండి, మనం దానికి అలవాటు పడతాము. అలవాటు పడిన తర్వాత ఇంకా అది నచ్చుతుంది, మనకి మార్పు వచ్చింది అంటే ఖచ్చితంగా పాటిస్తాము. చేస్తున్నాం బాగానే ఉంది కదా అని మనసులో మనకు ఆ పాజిటివిటీ వచ్చిందనుకోండి, దాన్ని మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తాము. ఆ కంటిన్యూ చేయడానికి ముందు మినిమం 41 డేస్ చేస్తే కనుక మీరు కంటిన్యూ చేయగలుగుతారని చెప్తాము. ఓకే అమ్మా, ఇప్పుడు ఆడవారికి నెలసరి సమయంలో ఇలాంటి పూజలకైతే దూరంగా ఉంటాం, ఇలాంటి మంత్రాలు ఇవన్నీ పారాయణ చేసుకోవచ్చమ్మా? చూడండి, ఇక్కడ 2 రకాలు ఉంటుంది. మనము దీక్షగా సంకల్పంగా చేస్తాం కదా, నేను 41 డేస్ చేస్తాను అని ఒక దీక్ష పెట్టుకుంటాము. దీక్ష పెట్టుకున్నప్పుడు ఇది ఒక మంత్రం కింద తీసుకుంటున్నాము. మంత్రం కింద అనుకున్నప్పుడు మీరు 4 డేస్, ఓన్లీ 4 డేస్, 5th డే నుంచి అన్నీ చేయొచ్చు. ఓన్లీ 4 డేస్ మీరు చదవకండి, అది ఒక మంత్రం కింద అనుకున్నప్పుడు. కానీ ఒక్కొక్కసారి ఏంటవుతుందంటేనమ్మా, కొంతమందికి అలవాటైపోయి అది వచ్చేస్తూ ఉంటుంది, ఇన్బిల్ట్ అంటే లోపల అలాగా అది వచ్చేస్తూనే ఉంటుంది. ఏం తప్పు లేదు, మీ మనసులో మీకు అది అనిపిస్తుంది, చదవాలని అనిపిస్తుంటే మీరు పైకి చదవకండి, లోపలే అది వస్తుంటే చదువుకోండి, మనసులో చదువుకోండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. మనసులో అనుకున్న దానికి ఏ ప్రాబ్లము లేదు. పైకి చదవకండి, దాని ప్రొనౌన్సియేషన్ పైకి చేయకండి. ఓకే అమ్మ, ఇప్పుడు చాలా మంది మాంసాహారం తినే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. ఆదివారం వచ్చిందంటే చాలా మంది నాన్ వెజ్ తింటూ ఉంటారు. మరి ఒకవేళ అలా తిన్న తర్వాత కూడా ఈ మంత్రం చేసుకోవచ్చు అంటారా పారాయణ? మనము అంత స్ట్రిక్ట్ గా పెట్టుకుంటే కుదరదమ్మా, మనం అలా చెప్పకూడదు కూడా ఎవరికీను. వాళ్ళ భోజనం వాళ్ళదే, మన ఇదే, దానికి రెండింటికి లింక్ పెట్టుకుంటే మంచిది కాదమ్మా. అలా అని భోజనం చెయ్యొద్దంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది, అలవాటు కదమ్మా, పాపం వాళ్ళు మానుకోలేరు ఒక్కసారి. అప్పుడు ఇవైనా వదిలిపెడతారు కానీ భోజనం మాత్రం. సో అందు గురించి దానికి దీనికి లింక్ పెట్టద్దు. ఈ మంత్రమే, మీ భోజనమే. అమ్మ, ఈ మంత్రము అనుకుంటాము, మంత్రాలేను, కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ పిల్లలకి ఈ మంత్రం యొక్క మహిమ వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు అర్థమవుతుంది, కానీ ఈ పిల్లల్లో ఏంటి ఒక్క లైన్ చదివితే ఏమిటి వచ్చేస్తుంది, ఈ డౌట్ ఈ రోజులు ఈ స్పెషల్లీ కాలేజ్ గోయింగ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఏంటి ఒక్క లైన్ చదివితే మనకు ఆ పాజిటివిటీ వచ్చేస్తుందా, అది వచ్చేస్తుందా? వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటేనమ్మా, చూడండి, మనకి ఏబిసిడీలు రాదు, ఏమీ రాదు, 3 years బేబీలని. కానీ మనకు ఒక టీచర్ ద్వారా ఏ ఉంది, బి ఉంది, సి ఉంది అని చదివితే మనం బ్రెయిన్లో పెట్టుకున్నామా? ఈ రోజు ఆ ఏబిసిడీలతోటైనా వర్డ్స్ చదువుతున్నాం, సెంటెన్స్ చదువుతున్నాం, మాట్లాడుతున్నాము. అసలు ఏబిసిడీలు ఏమిటి, అది ఏమి పనికిరాదని ఎలా అంటాము? అనం కదా. అలాగే ఇది కూడా సేమ్ అంతేనమ్మా. ఈ మంత్రాలు అన్నది వేదం నుంచి వచ్చింది. ఇవన్నీ బ్రహ్మాండ పురాణం, లలితా సహస్రం అంతా కూడా బ్రహ్మాండ పురాణం నుంచి వచ్చింది. బ్రహ్మాండ పురాణంలో ఈ లలితా సహస్రాలకి నామాలకి అంత విశిష్టత చెప్పారు. ఇది మహామంత్రస్య అని చెప్పారు. అందు గురించి వాళ్ళు నమ్మాలమ్మా. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగానే జరుగుతుంది అని ఒక నమ్మకం పెట్టుకుని కనుక వాళ్ళు దీన్ని ఒక మంత్రం కింద చేస్తే తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది. ఎంతో మందికి కనిపించింది, వాళ్ళకి కూడా కనిపిస్తుంది. చెయ్యాలి, నమ్మకం ఉండాలి, నమ్మకం, భక్తి, పేషెన్స్ ఉండాలి. అంటే ఇన్స్టెంట్ గా ఇప్పుడే చదివి కాకుండా కాస్త ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, వస్తుంది. అమ్మ, చాలా మందిలో ఆడవారికైనా కానివ్వండి, మగవారికైనా కానివ్వండి, వివాహ సమయం దాటిపోయినా సరే వివాహం అవ్వకపోవడము, ఒకవేళ వివాహం అయినా సరే ఆ దాంపత్యం అనేది సజావుగా లేకపోవటము, రకరకాల ఇబ్బందులు అయితే చూస్తున్నామమ్మ భార్యాభర్తల మధ్య కూడా. అలాంటివి లేకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామంలోంచి ఏ నామం పారాయణం చేస్తే బాగుంటుంది? అవునమ్మా, చాలా మంచిది. నిజంగానే మన లలితా సహస్రంలో ప్రతి నామము కూడా ఒక రెమెడీ అమ్మా.
ప్రతి దానికి ఒక రెమెడీ మన లలితా సహస్రంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని పట్టుకుంటామో మనకి దాంట్లో ఫలితం కూడా కనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఈ జనరేషన్లో ఈ వివాహంతో సంబంధించిన చాలా చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. ఒకటి పెళ్ళి అవ్వకపోవడం కూడా, కొంచెం లేట్ మ్యారేజెస్, దానికి ప్లస్ మ్యారేజెస్ అయినా కూడా వాళ్ళల్లో సరైన దాంపత్య జీవితం లేకపోవడం, ఇది చాలా జరుగుతున్నాయి. సో దీనికి కారణము ఏమిటా అంటే మన ఒకటి ఎక్స్పెక్టేషన్స్, మెయిన్ కారణం ఎక్స్పెక్టేషన్స్. అది మగపిల్లాడు అవనండి, ఆడపిల్ల అవనండి, వాళ్ళకి ఎలా కావాలో అలాగే కనుక దొరకకపోతే వాళ్ళు ఇంకా అలా వెయిట్ చేస్తున్నారు, వస్తారని. దానివల్ల ఏంటవుతుంది, లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్. లేట్ మ్యారేజెస్ అవుతున్నప్పుడు అప్పుడు కాంప్రమైజ్ అవుతున్నారు. ఇంకా చూశారు ఒక అప్పుడు ముందు ఏదైతే వద్దు ఇది కాదు అని అనుకున్నామో, ఆ లేట్ మ్యారేజ్ వచ్చేసరికి అప్పుడు చూద్దాం పర్వాలేదులే ఆ లెవెల్కి వస్తారు. అప్పటికి ఆల్రెడీ లేట్ అయిపోతుంది. అప్పుడు కొంచెం కాంప్రమైజేషన్ దాంట్లోకి వస్తారు. అలాంటప్పుడు వాళ్ళది ఒకళ్ళకొకళ్ళు సరిగ్గా అర్థం చేసుకుని వాళ్ళ ఆ బంధం కనుక సరిగ్గా లేకపోతే అక్కడే మనకి ఈ డైవర్సులు, విడాకులు ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. వాళ్ళిద్దరి మధ్యన బంధం సరిగ్గా లేకపోయేసరికి. ఇందులో ఒక్కళ్ళని మనం అనడానికి లేదు, ఓన్లీ ఆడపిల్ల తప్ప మగపిల్లాడు తప్ప అని కాదు. అండర్స్టాండింగ్, మెయిన్ అండర్స్టాండింగ్. వివాహ బంధము అంటే పవిత్ర బంధము, ఇద్దరు మనసులు కలిసే పవిత్ర బంధము. ఓన్లీ మనసులు కాదు, ఇద్దరు కుటుంబాలు కలిసే పవిత్ర బంధము, ఇద్దరు కుటుంబాలను కలుపుతుంది. అలాంటి పవిత్ర బంధంలో ఒకటి కావాలి, అండర్స్టాండింగ్. ఒక్కళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోయి ఒకళ్ళే అర్థం చేసుకుంటూ ఎలాగైనా పర్లేదు నేను ఇలాగే ఉంటాను అలాగే ఉంటాను అనుకుంటే కుదరదు. అవతల వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. ఆ సపోర్ట్ ఉన్నప్పుడే మనం ఎంత చేసినా కూడా దానికి విలువ ఉంటుంది. ఆ సపోర్ట్ దొరకనప్పుడు వన్ వే అయిపోయింది. మనం ఎంత చేసినా అవతల నుంచి సపోర్ట్ దొరకట్లేదు అనుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి కేసెస్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ముందు మనం వివాహం గురించి, వివాహం లేట్గా అవుతున్నా ఒకవేళ మాకు మంచి పిల్లాడు కావాలి అంటే ప్రతి తల్లి తండ్రి, ఆడపిల్ల తండ్రి మంచి పిల్లాడు వస్తే పాలు మా అమ్మాయి చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఎలా ఉందో అలా ఉండాలి, బాగా చూసుకుని పిల్లాడు కావాలి, మంచి అత్తమామలు కావాలి, వాళ్ళందరూ కోరిక ప్రతి తల్లి తండ్రికి ఉంటుంది. అది సహజం అమ్మ, ఉండాలి కూడా, ఉంటుంది కూడాను ఉంటుంది. కానీ అక్కడ ఎక్స్పెక్టేషన్ కూడా మరీ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది. ఆ లెవెల్లో ఉంటేనే మా పిల్లని ఇస్తాము అన్న లెవెల్కి వెళ్ళిపోతే అక్కడ కష్టం వస్తుంది. ఇప్పుడు ఆడపిల్లలు తక్కువైపోయారు, మగపిల్లలు ఎక్కువైపోయారు. చాలా మంది ఇప్పుడు మగపిల్లలు ఎంతమందో అలాగా ఆడపిల్లలు ఎక్కడా అని వెతుకుతున్నారు. సో ఆ పరిస్థితికి వచ్చేసాం మనము. సో అలాంటప్పుడు లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. అంటే కామేశ్వరుడు ఎవరు, అమ్మవారి యొక్క భర్త. ఆయన మంగళసూత్రము అమ్మవారి మెడలో కట్టారు. కామేశ్వరుడు అమ్మవారి మెడలో మంగళసూత్రం కట్టారు. ఎప్పుడైతే అమ్మవారి మెడలో మంగళసూత్రం కట్టారో అమ్మవారి మెడ కోటి సూర్యులాగా మెడంతా కూడా కాంతివంతంగా మెరిసిపోతోంది. ఎందుకుట, ఆ మంగళప్రదమైన మంగళసూత్రము ఆవిడ మెడలో కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రం యొక్క దాని యొక్క కాంతి, దాని యొక్క మంగళప్రదము శుభప్రదమైన మంగళసూత్రం యొక్క కాంతి అమ్మవారి మెడంతా కూడా చాలా మంగళప్రదంగా కనిపిస్తోంది, కాంతివంతంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇద్దరికి ప్రేమ కూడా కనిపిస్తోంది. ఆయన కట్టినంత ప్రేమతో కట్టిన మంగళసూత్రము, ఆ మంగళసూత్రం యొక్క బంధము అమ్మవారిని అయ్యవారిని ఆ పవిత్ర బంధంలో కల్పిస్తోంది. ఇద్దరిని కూడా పవిత్ర బంధం, ఇక్కడ బంధం ఎలా ఉండాలన్నది చూపిస్తోంది మనకి. ఆ మంగళసూత్రం అంటే ఒక మంగళసూత్రం కాదు, అది ఇద్దరు మనసులను కలిపే ఒక చక్కటి పవిత్ర బంధము. ఈ బంధం ఎప్పుడైతే ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తోందో అదే ఈ మంగళసూత్రం యొక్క విశిష్టత. అందుకే మనం మంగళసూత్రానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాము. స్పెషల్లీ మన ఆడవాళ్ళము పెళ్ళయింది అంటే
అంతా కూడా మన సర్వస్వము మంగళసూత్రము. మన భర్త బాగుంటే అంతా బాగున్నట్టే కదమ్మా, ఆయన బాగుండాలనే కదా కోరుకుంటాము. తో ఈ మంగళసూత్రానికి మనం అంత పవిత్రంగా చూస్తాము. కానీ ఇప్పుడు మంగళసూత్రానికి కొంచెం అందరూ కూడా ఆ పవిత్రత తగ్గించారు. అది వేరే టాపిక్ అనుకోండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు మనం. అవునమ్మా. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మంగళసూత్రం అనేది ఓన్లీ మంగళసూత్రము ఒక తాడు అనుకోకుండా ఇద్దరిని కలుపుతోంది, 2 కుటుంబాలను కలుపుతోంది, 2 మనసులను కలుపుతోంది, ఒక పవిత్ర బంధంగా ఉంటుంది. దానిని ఆడపిల్లైనా మగపిల్లాడైనా మేము దాన్ని నిభాయించాలంటే, హిందీలో అంటాం కదా, దాని ఎలా ఉండాలో అన్నది ఈ మంగళసూత్రం మనకి చెప్తుంది. అందుకే 3 ముళ్ళు వేస్తారు. దానికి కూడా మరి ఒక టాపిక్ అది, 3 ముళ్ళు ఎందుకు వేస్తారు అనేది ఒక పెద్ద టాపిక్. సో ఎప్పుడైతే ఈ పవిత్ర బంధం మీరు ఇలా ఉండాలి, పెళ్ళైన తర్వాత ఒకళ్ళు ఇద్దరు వేరు ప్లేసెస్ నుంచి వచ్చారు, చాలా చేంజెస్ ఉంటాయి థాట్స్లో, ఆలోచనలో. మీ ఆలోచన వేరుండొచ్చు, తన ఆలోచన వేరుండొచ్చును. ఒక్కసారిగా ఇద్దరిది కలవాలని లేదు. కానీ ఎప్పుడు కలుస్తాయి? కొంచెం మాట మీరు వాళ్ళది వింటే, వాళ్ళు మీ మాట వింటే, ఎక్కడో అక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే ఇద్దరు కలుస్తారు. స్టార్టింగ్లోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందులోనే కొంచెం అలవాటు చేసుకుని పర్వాలేదని కాస్త మనం విని ముందుకు వెళ్ళామా మన లైఫ్ చాలా బాగుంటుంది. కానీ స్టార్టింగ్లోనే అర్థం చేసుకోకుండా మనం క్లాషెస్ పెట్టుకున్నామా అది ఇంకో వేకి తీసుకెళ్తుంది. తో ఈ శ్లోకం ఏదైతే ఉందో, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా యై నమః, ఈ శ్లోకం కనుక మ్యారేజెస్ అవని వాళ్ళు, అది లేట్ మ్యారేజ్ అయినా, మంచి పిల్లాడు అంటే మంచి అల్లుడు రావాలని, లేకపోతే మంచి కోడలు రావాలని, ఇక్కడ అమ్మవారు కోడల రూపంలో అనుకుందాము, ఆ శివుడు కామేశ్వరుడు అల్లుడు రూపంలో. సో అలాంటి వాళ్ళు రావాలి. పార్వతీ పరమేశ్వరులను ఎందుకంటామమ్మా? వాళ్ళని ప్రతి చోట ఎగ్జాంపుల్గా తీసుకుంటాము. పార్వతీ పరమేశ్వరులా ఉండాలి అని దీవిస్తాం కూడాను. సో వాళ్ళని ఎందుకంటాము అంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకళ్ళకొకళ్ళు చాలా అండర్స్టాండింగ్లో ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు రావాలని ప్రతి తల్లి తండ్రి అనుకుంటారు. కాబట్టి మన పిల్లలకి మంచి సంబంధం రావాలని, అలాగే ఎవరైతే పెళ్ళి అవ్వాలో, ఆడపిల్లైనా మగపిల్లాడైనా, వాళ్ళు మాకు ఒక మంచి అర్ధాంగిని రావాలి, మంచి భార్య రావాలని మగపిల్లాడు, మంచి భర్త రావాలని ఆడపిల్ల అనుకుని ఈ శ్లోకాన్ని కనుక 11 సార్లు 41 రోజు ముందు చేయమనండి. అలాగ ఎప్పటి వరకు మళ్ళీ మ్యారేజ్ ఫిక్స్ అవ్వదు అంతవరకు అలా కంటిన్యూ చేస్తే, ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఆ అమ్మవారు ఒక మంచి భర్త కావాలంటే భర్త, అలాగే భార్య కావాలంటే భార్య, ఎక్కడో అక్కడ కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు పిల్లల తరఫున పేరెంట్స్ చేసినా సరిపోతుందమ్మా? యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఎవరికి మ్యారేజ్ అవ్వాలో వాళ్ళు చేస్తేనే ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే ఇంక ఈ రోజుల్లో పిల్లలు వినరమ్మా. ఎంతో మంది నేను ఇస్తానా అమ్మ, మా అమ్మాయి ఇది చెయ్యదమ్మా, దాని తరఫు నుంచి నేను చెయ్యనా అని అడుగుతారు. ఒక 20-25% ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే ఓకే. కానీ 100% ఎఫెక్ట్ ఉండాలంటే ఎవరి మ్యారేజో వాళ్ళే చేస్తే మంచిది, వాళ్ళ గురించి వాళ్ళు చదివితే మంచిది. సో అప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. అది కూడా భక్తితో చదవాలి. అంటే అక్కడ కూడా మీరు నాకు మ్యారేజ్ చెయ్యి అని కాకుండా ఒక్కసారి మీరు ప్రార్థించండి, చెయ్యండి. 100% ఎక్స్పెక్టేషన్ తోటి మీరు కాదు. అప్పుడు కూడా మీరు ఈ శ్లోకం మీద తక్కువ, మీరు కావాల్సిన కోరిక మీద ఎక్కువగా మీరు చూపిస్తున్నారు ఫోకస్. మీ ఫోకస్ అంతా దీని మీద పెట్టండి. ఎప్పుడైతే ఇది మంత్రంగా మీరు లోపలికి తీసుకుంటారో, ఆ వైబ్రేషన్స్ మీ థాట్స్నే మారుస్తుంది. అంటే చెప్పాను కదా, చాలా ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి, వాడికి వచ్చి తగ్గుతారు, పర్వాలేదు బాగానే ఉన్నారు కదా చెయ్యొచ్చును, ఆ లెవెల్కి వస్తారు. అలాగే అందుకే కదా అవ్వట్లేదమ్మా, ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న మూలంగానే అవ్వట్లేదు. ఆడపిల్లవాళ్ళైనా మగపిల్లవాళ్ళైనా కొంచెం తగ్గుతారు, పర్వాలేదు బాగుంది కదా చేద్దాము, ఆ లెవెల్కి వస్తారు. ఆ థాట్స్ మారుస్తుంది అనమాట ఈ మంత్రాలు. ఇప్పుడు పిల్లల కన్నా కూడా పేరెంట్స్ కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయమ్మా. మేమిచ్చే మా అమ్మాయి వెళ్ళే ఇంట్లో అలా అంత ఆస్తి ఉండాలి, ఇంత ఆస్తి ఉండాలి, లేదంటే అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇలాంటివి ఎక్కువైపోవడం వల్లనే ఇంకా ఇబ్బందులు. నిజంగానేనమ్మా. ఈవెన్ పేరెంట్స్ కూడా నేను అదే అనుకుంటుంటాను, చెప్పదలుచుకున్నది ఈ అమ్మ జాతకములు ఒకటి, ఎక్స్పెక్టేషన్ ఒకటి, ఒక లిమిట్ వరకు పర్లేదు, కానీ మరీ దాన్ని క్రాస్ చేసి మాకు ఇలా ఉంటేనే ఇస్తామని అంత ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే చాలా కష్టం అవుతుందమ్మా.
ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత కొన్నిసార్లు అయితే మనకి తెలియదు కూడా, పైకి చూసేసరికి అంతా బాగుంది అనిపిస్తుంది, లోపల ఏముందో మనకి ఏం తెలుస్తుంది చెప్పండి? కరెక్ట్ అమ్మా. ఎవ్వరికి మనం చెప్పలేము. మనం పైకి చూసి ఒకవేళ చాలా కోటీశ్వరుడు అనుకోండి, వాడి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, కోటీశ్వరుడు, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉంది, మీరు ఆ డబ్బు చూసి ఇచ్చి పిల్లాడు బాగోకపోతే ఏం చేస్తారు? అవును, అది మనం అందు గురించి అలాంటి ఎక్స్పెక్టేషన్ అంత ఉన్న వాళ్ళకే ఇస్తాము, అంత సాలరీ వచ్చిన వాళ్ళకే ఇస్తాము, అంత ప్యాకేజ్ ఉన్న వాళ్ళకే ఇస్తాము అని పెట్టుకుంటాం కదా, అది కొంచెం మార్చుకోవాలి. తర్వాత ఏమో ఒకటి కొంచెం ఎక్స్పెక్టేషను దాన్ని తగ్గించుకోండి. రెండోది కొంచెం ఓపెన్ అప్గా ఉండాలమ్మా. ఓపెన్ అప్ అంటే ఏంటంటే ఈ కాస్ట్ అనేది, తర్వాత ఏమోనో ఇవన్నీ కూడాను ఇలాగే ఉంటే చేస్తాము, మా కాస్ట్ అయితేనే చేస్తాము, రెండో వాళ్ళకి ఇవ్వము అనుకుంటూ ఉంటారు కదా, అక్కడ కూడా లేట్ అవుతున్నాయి మ్యారేజెస్. వాళ్ళల్లో వాళ్ళ కాస్ట్లో వాళ్ళకి అస్సలు దొరకట్లేదు. అలా అని చెప్పి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని కాదు, కొంచెం అంటే మనలో నేను లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మా శాఖలో మాకు ఇది హై లెవెల్, వాళ్ళకే చెయ్యాలి అని కొంతమంది అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ద్రావిడ అనుకోండి, బ్రాహ్మిన్స్లో మేము ద్రావిడ పిల్లాడికే ఇస్తాము అని మనసులో పెట్టుకున్నారు అనుకోండి, అక్కడ మీకు లిమిట్ అయిపోయారు. మీకు ఏది దొరకాలో అంత గమ్మున ఈజీగా దొరకరు. అదే కనుక బ్రాహ్మణులు ఉంటే చాలు అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ కొంచెం ఓపెన్ అవుతాయి, ఎక్కువ మంది ఉంటారు. సో ఇలాగనమాట. అదే ఎవరి దాంట్లోనే కొంచెం ఓపెన్ అప్గా, ఒక్కటే అదే కావాలనుకోకుండా కొంచెం ఫ్రీక్వెంట్గా అనమాట, కొంచెం ఓపెన్ అప్గా పెట్టుకుని పర్వాలేదు వీళ్ళనైనా మనం చేసుకోవచ్చును అని పెట్టుకుంటే మన దగ్గర ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఉంటే త్వరగా అవడానికి మనకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ లిమిటేషన్ పెట్టుకున్నాం అనుకోండి చాలా టైం పడుతుంది, ఆ టైం మూలంగానే లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. ఇంకా పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ వీళ్ళకి పోతుంది, సంబంధాలు చూసే ఆలోచన వాళ్ళకి తగ్గిపోతుంది, బాధ పెరిగిపోతుంది అందరికి. ఇక్కడ ఇంకొక విషయం అమ్మా, నేను ఆడపిల్లల పరంగా చెప్తున్నాను. పాపం ఆడపిల్లలందరూ కూడా పేరెంట్స్ ఎప్పుడు పిల్లలకు మంచి చేయాలని చూస్తారు. ఒకవేళ ఇప్పుడు చూడండి, నేను లవ్ మ్యారేజ్ కూడా ఇప్పుడు ఎగెన్స్ట్ కాదు, నాకు చాలా చాలా మంచిది అనిపిస్తుంది. పాపం ఆ పిల్ల నచ్చుకుంది, పిల్లాడు నచ్చుకున్నాడు, చేసుకున్నారు, ఎంతోమంది చాలా హ్యాపీగా ఉన్నారమ్మా. నేను ఎంకరేజ్ చేస్తాను, నేను డిస్కరేజ్ చెయ్యను, మంచిదే చేసుకోండి. కానీ ఒకళ్ళు తెలుసుకుని చేసుకున్న తర్వాత మీరు ఎంత కష్టాలు ఏదైనా కూడా మీరే దాన్ని సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే మీ అంతటి మీరు అనుకొని చేసుకుంటున్నారు. పాపం పేరెంట్స్ మీకు సపోర్ట్ చేశారు, అయ్యో పోన్లే పిల్లలు కదా ఇష్టపడ్డారని సపోర్ట్ చేశారు. అలా చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ బాధలు పడి కష్టపడి ఇప్పుడు అప్పుడు పేరెంట్స్ చేతిలో ఏమీ ఉండదు. అలా కాకుండా మీరు అలా చేసుకుంటే కష్టమైనా నష్టమైనా జాగ్రత్తగా ఉండండి. అది కాకుండా మ్యారేజ్ అవ్వలేదనుకోండి, పేరెంట్స్ మంచి సంబంధాలు తీసుకొస్తున్నారు, కానీ ఈ మధ్యన ఎందుకో ఆడపిల్లలు చెప్పాను కదా, వాళ్ళకి ఎలా కావాలో అలాగే కావాలని కూర్చుంటున్నారు, చేసుకోవట్లేదు. అంత కాకుండా కనీసం అయ్యో పాపం ఒకసారి తీసుకొచ్చారు కదా, ఒకసారి కొంతమంది అయితే మాట్లాడడానికి కూడా రెడీ లేరమ్మా. మాకు తెలిసిన వాళ్ళలో పాపం పేరెంట్స్ ఎంత మంచి పిల్లల్ని తీసుకొస్తున్నారో, ఒకసారి చూసి మాట్లాడితే కదా తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళు అని. జస్ట్ ఫోటో చూసేస్తే ఏం తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు అలా ఉన్నారు, ఈ ఫోటో లేదు బాగలేదు అంటే ఫోటోని చూసి వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు బాగుంది బాగోలేదని. అలా కాదమ్మా, కనీసం ఒక్కసారి ఎవరు ఏమిటి ఫ్యామిలీ పోనీసారి మాట్లాడదాము, మాట్లాడి అప్పుడు కూడా బాగోలేదంటే మనం రిజెక్ట్ చేసినా బాగుంటుంది. సో కనీసం ఈ ఆడపిల్లలు పెద్దవాళ్ళు ఏదో మనకు మంచిగా తీసుకొస్తున్నారని పేరెంట్స్ మాట వింటే బాగుంటుందమ్మా, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అది వినమని నాకు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు పాపం పెద్దవాళ్ళు నాకు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, ఏం చేయమమ్మా మా పిల్లలు మా మాట వింటలేదమ్మా, చూడండి అప్పుడే 3 ఏళ్ళ చూస్తున్నాం ఇప్పటివరకు అవ్వటం లేదు, అప్పుడే ఏజ్ పెరిగిపోతుంది అని పేరెంట్స్ నా దగ్గర బాధపడుతూ ఉంటారు. నేను అలాంటి వాళ్ళకి చెప్పేది కనీసం కాస్త పేరెంట్స్ మాట వినండి. ఏది తెచ్చినా ముందు జస్ట్ ఒకసారి మాట్లాడుకోండి, ఇద్దరు ఫ్యామిలీలు కలిసి కూర్చుని పిల్లాడు అందరూ కూర్చుని ఒకసారి మాట్లాడుకోండి. మాట్లాడుకోవడంలో ఏం పెళ్ళి అయిపోదు కదమ్మా, నేను చెప్పేది అదే, ఒక్కసారి 2 సార్లు మాట్లాడుకోవడంలో మ్యారేజ్ అయిపోదు కదా, కనీసం తెలుస్తాయి, అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు మన ఎలాంటి వాళ్ళు, మనకు సూట్ అవుతుందా అవదా. సో మాట్లాడుకోకుండానే దగ్గరికి వెళ్లకుండానే ఒక ఫోటో చూసి బాగోలేదనుకోవడం మంచిది కాదు. అది నేను ఇప్పుడు చెప్పి ఆడపిల్లలకి రూపం చూసి డిసైడ్ అవుతున్నారు, రూపమే అన్ని ఇంపార్టెంట్ కాదమ్మా. మనసు నిజం చెప్పాలంటే పై బాహ్య శరీరం అందము కాస్త వరకు పర్వాలేదు, కానీ ఈ లోపల ఉన్న మనసు అది కూడా చూడాలి. నిజంగా చాలామంది పేరెంట్స్ చాలా మంచి వాళ్ళు ఉంటారు,
కానీ అది ఎలా తెలుస్తుంది మంచి వాళ్ళని? అవును. ఒక 2-3 టైమ్స్ మీరు కలవండి, మాట్లాడండి, ఉమ్. టైం ఇవ్వండి. పేరెంట్స్ కూడా పిల్లలకి టైం ఇచ్చి కలవండి, మాట్లాడుకోండి. అలాగే పిల్లలు ఓకే అమ్మ ఒకసారి కలుస్తాం, మాట్లాడతాము, మీ మాట వింటాము అనండి. ఆ పేరెంట్స్ ఎంత ఆనందపడిపోతారంటే అయ్యో నా పిల్ల ఇలా అందా అని ఎంత ఆనందపడిపోతారు. అవును. అలాగా ఆ పిల్లలు ఉంటే పేరెంట్స్ కనిపిస్తుంది మా పిల్లలు మా మాట వింటున్నారు, కనీసం వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అని. ఈ మధ్యన పేరెంట్స్ చాలా డౌన్గా ఉన్నారమ్మా ఈ విషయాల్లో. ఏమీ చేయలేకపోతున్నారు. తర్వాత ఏంటంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత పిల్లలు పేరెంట్స్ మాట వింటలేదు, కానీ పేరెంట్స్ పిల్లల మాట వినవలసి వస్తుంది. తప్పట్లేదమ్మా, ఇంకా ఆప్షన్ లేదు అక్కడ. సో అప్పుడు నాకు అనిపిస్తుంది అయ్యో కొంచెం 100% తప్పు వాళ్ళ పేరెంట్స్లో ఉందనుకోండి, పిల్లలు కూడా అనొచ్చు. నేను దానికి నేను ఎక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తుంటే అమ్మా ఇది తప్పమ్మా అంటే అయ్యో నిజమేనమ్మా నువ్వు కరెక్ట్ చెప్పావమ్మా అని తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అది మనం ఎంత పెద్దవాళ్ళ పేరెంట్స్ అయినా సరే, మనది తప్పు మనకు తెలియనప్పుడు మన పిల్ల మనకు చెప్పినప్పుడు అది ఎక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి. కానీ పిల్లలు కూడా అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు కదా, ఇది వద్దమ్మా ఇలా అని పిల్లలు కూడా వినాలి. 2 వైపుల నుంచి కూడా చేయాలి. అందు గురించి మ్యారేజెస్ విషయంలో ఎవరైతే లేట్ మ్యారేజెస్ అవ్వట్లేదని బాధపడుతున్నారో ఎవ్వరూ బాధపడకండి అమ్మా. మనకి టైం వచ్చినప్పుడు తప్పకుండా అవుతుంది. కానీ కాస్త మన తరఫు నుంచి కూడా ఒక ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా మీరు ఏదో పై నుంచి అలా అనుకుంటే పెళ్ళి అవ్వదు. ఈ శ్లోకం వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. దానివల్ల మీ థాట్స్, మీ ఆలోచనలు మారుతాయి, మీకు అంత మంచి జరుగుతుంది. అందు గురించి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరాయైన మహా ఈ శ్లోకం మీరు వీలుంటే 41 రోజు చెయ్యండి, 11 సార్లు చదవండి. తర్వాత మీకు చాలా బాగా మంచి జరుగుతుంది. పెళ్ళైన వాళ్ళు కూడా ఈ శ్లోకం చదువుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది, అన్యోన్యంగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. అదమ్మా. నిజంగా మీరు చెప్పిన మాటలన్నీ కూడా అక్షర సత్యాలు అని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదమ్మా, నిజంగా వాస్తవాలమ్మా. ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ అయినా ఇప్పుడు మీరు చెప్పిన రకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరూ అని చెప్పలేం, కానీ పేరెంట్స్ అలానే ఉన్నారు, పిల్లలు అలానే ఉన్నారమ్మా. ఈ వీడియో కనుక చూస్తే అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టే అమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః అమ్మా.